సార్ మీ కాల్ వచ్చింది. వేషాలు వేస్తున్నావు. చెప్పరా, ఆ పిల్లి ఎలుకను ఎక్కడ దాచిపెట్టింది? సార్ నేను మీ కళ్ళు చూసి ఏం చెప్పాను సార్? దయచేసి చెప్పండి సార్, లేకపోతే నా తల పగిలిపోయేలా ఉంది సార్. అందుకే విగ్ ఎట్టుకుని తిరుగుతున్నావా? అరే నువ్వు ఊరుకోవయ్యా, దయచేసి చెప్పండి సార్ ప్లీజ్. ఇందాక మీరు ఏం చెప్పలేదు, కానీ ఇప్పుడు మీరు మొత్తం చెప్పేశారు. ఏంటి సార్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇక మీద ఇంకెవరైనా వచ్చి అడిగితే ఇది మీ ఇల్లనే చెప్పండి, ఈవెన్ పోలీస్ అడిగినా కూడా. అంటే మీరు పోలీసులు కాదా? నేను పోలీస్ అని మీతో చెప్పలేదే. అంటే నేనే బాగేశానా? పట్టుకోండి. ఇదిగోండి, మా దగ్గరున్న స్టెల్లా అనే పేరు గల వాళ్ళందరి లిస్టు మీకు ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ గాడ్ బ్లెస్ యూ. స్వామి కలెక్ట్ చేసుకున్నాం, బయలుదేరుతున్నాం. సరే స్వామి. రే లిస్టు చాలా పెద్దదిలా ఉంది, ఎలారా? కనిపెడతామా? చూద్దాం. కానీరా, కృష్ణానగర్లో ఉన్న లేడీని కనిపెట్టమని చెప్పడం చాలా ఓవర్ రా. ఫోటో ఉంటేనే కనిపెట్టడం కష్టం, పేరుని బట్టి కనిపెట్టాలంట. ఆయనేమో పాప కథలు చెప్తూ ఉంటాడు. రే ఆయన ప్లానింగ్ లేకుండా ఏది చేయర్రా. పాప గురించి అయితే ఏమి మాట్లాడకు, పొరపాటున తెలిసిందో అయిపోతావు. పాప తన కూతురు కదరా, చనిపోయిన తన చెల్లి కూతురు. పాపకి సంబంధించిన వరకు తనే తండ్రి, గుర్తుంచుకో. అంతా ప్రభు ఆశీర్వాదమే. మంచిది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది కోఆపరేషన్ ఫాదర్. నేను వస్తాను. ప్రైజ్ ద లార్డ్. నమస్తే స్వామి. నాకు ఎప్పుడు నా మొహం చూసి మాట్లాడే వాళ్ళంటేనే ఇష్టం. ఫోన్ కట్ స్వామి, ఇది 40 ఏళ్ళ పైబడిన స్టెల్లా అన్న పేరు మీద ఉన్న లిస్టు. ఇది 5 ఏళ్ళుగా స్టెల్లా అన్న పేరు గల వాళ్ళ చనిపోయిన లిస్టు. ఇందులో సగం మందికి పైగా విచారించాం స్వామి. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ ఇమీడియట్ గా ఫాలో అవ్వండి. నా వల్ల కావట్లేదు. కొక్కి కుమార్ అంటే ఏంటి? కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని అప్పుడప్పుడు కొక్కి వేసి కరెంటును తింటూ ఉంటాను. ఈ పేరుని ఒక రౌడీ అనుకోని నన్ను వెతుక్కుంటూ వచ్చారేంటి? ఒరే జార్జ్, నిన్ను అద్దె పెంచమని అడిగానని ఇలా ఇరికిస్తావా? ఉండరాని అంతు చూస్తాను. ఎవరది? అయ్యో వచ్చేసారా? దిగనవ్వకుండా పైకే పంపిస్తున్నారే. దేవుడా నువ్వే కాపాడాలి. వీడెవడు? రేయ్ నువ్వెవడివిరా? ఏం చేస్తున్నావు అక్కడ? నీ తాడు కోస్తున్నాను. రేయ్ చెప్తున్నా కదా. ఏంట్రా తాడు కోయడానికి అలైన్మెంట్ ఇస్తున్నావా? రే చూడు, కింద పడ్డాననుకో పుచ్చకాయలాగా పగిలిపోతావు. ఆ తర్వాత నా నుండి ఏ నిజాలు రాబట్లేవు. నిజం చెప్పరా? వీళ్ళెవరు కొత్తగా ఉన్నారు, చూడడానికి మిలిటరీ ఆఫీసర్ లా ఉన్నాడు. ఆ రొయ్యి మిస్సింగ్ గాని కోయేదంటే కోస్తూ ఉన్నాడు. కోయొద్దని చెప్పండి సార్, చాలా భయంగా ఉంది. చెప్పులు కూడా ఓడిపోతాయి. కామెడీ చేస్తున్నావా? నిజం చెప్పరా? నిజం చెప్పేస్తాను సార్. నన్ను చూస్తుంటే ఇంటి ఓనర్లా కనపడుతున్నానా? ఆ ఇంటికి సున్నం కొట్టేవాడంటే కూడా ఎవరు నమ్మరు. నిజమైన ఓనరు అమెరికాలో ఉన్నాడు. నా పేరు చూసి రౌడీ అనుకున్న ఆ ఇల్లు నాకు అప్పగించి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా చూసుకోమనే. మీరేమో అది నా ఇల్లు అనుకుని నన్ను ఇరగదీయడానికి వచ్చారు. కోయకండి, నేను చెప్పేస్తాను సార్. ఆ అమ్మాయికి నేనే సార్ ఇల్లు ఇచ్చింది. 4 నెలలు ఆ ఇంట్లోనే ఉంది. అద్దె ఆపకుండా ఇచ్చేసింది సార్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది అంటే నాకు తెలియదు సార్. ఇల్లు కూడా ఖాళీ చేయలేదు. ఎవరెవరో ఎప్పుడెప్పుడో వస్తున్నారు. అడ్వాన్స్ తిరిగి ఇవ్వడానికి దారి లేక ఆ అమ్మాయి గురించి నేను ఏదేదో వాగేశాను సార్. అంతకుమించి ఏం లేదు సార్. రే కొయ్యకురా, కింద పెట్టి చచ్చిపోయేలాగా ఉన్నాను. ఆ అమ్మాయితో పాటు ఎవరెవరు ఉండేవారు? అదే డ్రైవర్ కూడా అడగడం మొదలు పెట్టాడు. చెప్పవయ్యా. అదే అప్పుడప్పుడు నర్సు వస్తుంది సార్. ఏంటి నర్సా? కడుపుతో ఉన్నప్పుడు నర్సు రాకుండా 9th వస్తుందా? ఎవరమ్మా మీది? బబ్లీ మాస్క్ ప్యాంట్ షర్ట్ వేసినట్టుగా ఉన్నావు సార్. ఏంటి సార్ కొట్టడానికి ఆడపిల్లలు తీసుకొచ్చారు? కొడితే నేను తట్టుకోలేదు సార్. ప్రెగ్నెంట్? ఇప్పుడే నేను తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్తావేంటి సార్? అమ్మాయి వాళ్ళ హస్బెండ్? అదంతా నాకు తెలియదు సార్. వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నట్టు నాకు తెలిసింది. అదంతా వదిలేండి సార్. ఒక వీడియో కాల్ చేశారంటే పాఠం చెప్పినట్టు మొత్తం అప్పచెప్తాను సార్. సార్ తాడు కోయటం ఆపని చెప్పండి సార్. కట్ చేసారా? ఓకే సార్. కట్ చేయాలా? వామో